హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ బిజినెస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. ఈయనకి 30 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది రియల్ ఎస్టేట్ బిజినెస్లో అండ్ అలాగే 10,000 పైగా ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ చేశారు అండ్ ఎంతో మంది ఫ్రెషర్స్కి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది వీళ్ళ కంపెనీలో. సో ప్రెజెంట్ రియల్ ఎస్టేట్కి సంబంధించి ఎన్నో విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. సో లెట్ మీ వెల్కమ్ హమ్. నమస్తే. నమస్తే అండి. సో రియల్ ఎస్టేట్కి సంబంధించి ఎప్పుడు ఎన్నో రకరకాల డౌట్స్ అందరికీ వస్తూనే ఉంటాయి. ఎందుకంటే రైట్ నౌ భూమి మీద ఇన్వెస్ట్ చేయాలని ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు, యంగ్స్టర్స్ నుండి ప్రతి ఒక్కరు. 15 lakhs చేతిలో పెట్టుకొని ఒక ప్లాట్ తీసుకోవాలంటే అది సాధ్యమవుతుందా? అసలు దీన్ని లోన్ త్రూ డబల్ చేయొచ్చు అంటారా ఈ అమౌంట్? చాలా మంచి ప్రశ్నమ్మా. అందరూ రిచ్గా ఉండరు, ఎల్ఐజీ ఉంటారు, ఎంఐజీ ఉంటారు, హెచ్ఐజీ ఉంటారు. సో మన పరిస్థితులు బట్టి, మన చదువు బట్టి, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి రకరకాల మంది రకరకాల స్టేజీల్లో మనకి చూస్తుంటాం. సో 15 లక్షలు ఉన్న వాళ్ళు చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సిటీకి దగ్గరలో కావాలంటే దొరకదు, కానీ సిటీకి కొద్ది దూరం వెళ్తే ఇప్పటికీ హైదరాబాద్లో రేట్లు ఆర్ అఫోర్డబుల్ ఫర్ మిడిల్ క్లాస్ పీపుల్. బిలో కొద్దిగా మిడిల్ క్లాస్ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే సిటీలో ఇప్పుడు వాళ్ళు కొనుక్కోవాలనేది అంత సంపాదన లేనప్పుడు కొనుక్కోలేరు. సో మీరు లోన్ అని అడిగారు, చాలామందికి తెలియదు, ప్రజలకి, బయర్స్కి. మన దగ్గర 1500 ఉంటే మీ రీపేయింగ్ కెపాసిటీ కనుక ఉంటే డెఫినెట్గా యూ కెన్ బై 3 times మోర్ కాస్ట్. అంటే మీ దగ్గర 15 ఉంటే గవర్నమెంట్ మీకు రీపేయింగ్ కెపాసిటీ ఉంటే ఆల్మోస్ట్ 45 లక్షల దాకా లోన్ ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే అయితే అక్కడ ఒకటే కండిషన్, అంటే మీకు వైఫ్ అండ్ హస్బెండ్ కలిపి, లేకపోతే తండ్రి కూతురు కలిపి, తండ్రి కూతురు ఎవరైనా ఫ్యామిలీ, ఒక సింగిల్ ఫ్యామిలీని వాళ్ళకి ఉద్యోగంతో పాటు వేరే ఇతర ఇన్కమ్స్ బ్యాంక్ ఎప్పుడు ఇస్తుంది లోను? రీపేయింగ్ కెపాసిటీ. రీపేయింగ్ కెపాసిటీ ఎలా ఉంటుంది? మీకు వచ్చే శాలరీ బట్టి, మీకు వచ్చే ఆదాయాన్ని బట్టి. ఆదాయం అంటే శాలరీ ఒకటేనా అనుకుంటారు చాలామంది. కాదండి, ఆదాయం అంటే శాలరీ ఉంటుంది, ఎఫ్డీలు ఉంటే ఎఫ్డీ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, రెంటల్ హౌస్ ఉంటే రెంటల్ హౌస్ వస్తాయి, పొలం ఉంటే పొలం మీద భూమి సాగు చేసుకుని దాని మీద వస్తాయి. ఇట్లా రకరకాల ఇన్కమ్స్ ఉన్నాయి. సో ఇన్కమ్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు. తీసుకున్నప్పుడు మీ శాలరీ సపోజ్ ఒక 50,000 అనుకోండి, అందులో ఒక 30-40% ఆర్ 50% ఖర్చుల కింద తీసేస్తారు. అంటే మన ఏ ఫ్యామిలీ 50,000 సంపాదిస్తే 50,000 సేవ్ చేయం, మనం సేవ్ చేసి 10,000-20,000 సేవ్ చేస్తాం. అట్లా మన బ్యాంకులు ఇప్పుడు ఎట్లా ఉందంటే 1,00,000 లోన్ తీసుకుంటే దానికి 1,000 రూపాయలు మినిమం ఈఎంఐ పడుతుంది. అంటే మీరు 50 లక్షలు తీసుకుంటే 50,000 ఈఎంఐ కట్టాలి. సో కొద్ది ఇంకా ఈఎంఐ తగ్గించుకోవాలంటే నెంబర్ ఆఫ్ పీరియడ్ టెన్యూర్ పెంచుకోవాలి. 32 జనరల్గా 10 నుండి 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు దాకా మీ ఏజ్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు బ్యాంక్ వాళ్ళు ఎలిజిబిలిటీ. సో ఒకటది. ఈవెన్ మీకు లోన్ వచ్చినా సరే సిటీలో కొనుక్కోలేరు. ఇప్పుడు మీరు మోకిల, శంకరపల్లి, తెల్లాపూర్, కొల్లేరు అంటే 50-60-70 గజం పర్ గజం ఉన్నది. అది కాకుండా దేర్ ఆర్ సమ్ అవుట్స్కట్ ఏరియాస్ ఇప్పటికీ కూడా డెవలప్ ఉంది. హైదరాబాద్లో ఉన్న బెస్ట్ పాయింట్ ఏంటంటే అన్ని పక్కల 4 పక్కల ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ అన్ని జోన్లో కూడా రేట్ అప్రిషియేషన్ అవుతున్నాయి, ఎక్స్టెండ్ అవుతుంది. జోగ్రఫికల్గా ఓఆర్ఆర్ ఉన్నప్పుడు 165 కిలోమీటర్స్ ఉండేది, RRR వచ్చాక 330 కిలోమీటర్ సర్కిల్. సో ఇప్పుడు లేటెస్ట్ గవర్నమెంట్ చెప్పింది ఏంటంటే స్టేట్ మొత్తం డెవలప్ చేయాలి, ఒక పర్టికులర్ జోను, ఒక పర్టికులర్ ఏరియా కాదు. సో ఇవాళ మీరు అడిగిన ప్రశ్నకి ప్లాట్ కొనుక్కోవాలనుకుంటే ఇన్ఫ్యాక్ట్ లోన్ లేకుండా 15-20 లక్షలు కూడా ప్లాట్స్ దొరుకుతాయి. అంటే సైజ్ ఆఫ్ ది ప్లాట్ చిన్నగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముంబై హైవేలో మీరు బుద్వేల్ వెళ్ళారనుకోండి, బుద్వేల్లో మీకు 7 నుండి 9,000 వరకు పర్ గజం దొరుకుతుంది. 6,000-7,000 నుండి డిపెండ్ ప్లాట్ లొకేషన్ బట్టి. సపోజ్ 7,500 వేసుకోండి, లేదా 8,000 వేసుకోండి. సో 150 గజాలు కదా 12 లక్షలు అవుతుంది, అంతే కదా. 100 దానికి 80. సో 12 లక్షలు అనేది చాలా. కాకపోతే సిటీకి దూరం ఉంది అది. అదేవిధంగా ఇంకొక ఏరియా మీరు సంగారెడ్డి తర్వాత పోతే సదాశివపేట ఉంది, అక్కడ కూడా దొరుకుతున్నాయి. సో ఈరోజు అక్కడ దూరంగా ఉంది. ఒకప్పుడు కుక్కట్పల్లి, మనకి గచ్చిబౌలి ఇవన్నీ దూరంగా అనిపించాయి, జూబ్లీహిల్స్ కూడా దూరంగా అనిపించాయి. ఈరోజు జూబ్లీహిల్స్ ఏ స్టేజ్కి వెళ్ళినా మనం అందరం చూస్తున్నాం. గజం 3 లక్షలు 4 లక్షలు కోట్ చేస్తున్నారు, అమ్ముతున్నారు. సో తక్కువ డబ్బు ఉన్న వాళ్ళు, తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళు లోను ఒకవేళ మీకు రీపేయింగ్ కెపాసిటీ ఉంటే లోన్కి వెళ్ళి సైజ్ ఆఫ్ ద ప్లాట్. ఎందుకంటే ఒక మినిమం 150 స్క్వేర్ యార్డ్స్ అనేది ఇల్లు ఉండాలి. G+1 కట్టుకోవాలని ఒక సింపుల్ స్మాల్ ఫ్యామిలీకి డెఫినెట్గా 150 స్క్వేర్ యార్డ్స్ అనేది అవసరం.
డబ్బులు ఉంటే 200, 250, 300 కూడా తీసుకోవచ్చు. సో అప్పుడు ఏమవుద్దంటే మీరున్న 15 లక్షల్లోనే మీకు ప్లాట్ దొరుకుతుంది. ఇంకా కొద్దిగా ఎక్కువ ఉంటే ఇంకొద్ది సిటీకి దగ్గరలో కొనుక్కోవచ్చు. ప్రతి ఏరియా నేనంటే అన్ని ఏరియాలు మంచిగా డెవలప్ అవుతున్నాయి. సో డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళు, ఆదాయం తక్కువ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కంపల్సరీ మనకి ఇల్లు అనేది కంపల్సరీ కావాలి. జాబ్ ఎట్లా కావాలి, ఇల్లు కూడా ఉండాలి. ఈరోజు మనం కొనుక్కుంటే 10 ఇయర్స్ తర్వాత అది పెద్ద సిటీ అయిపోతుంది. ఒకప్పుడు మనం చూసాం కదా, ఏమీ లేను కుక్కట్పల్లిలో కొంటే 20 సంవత్సరాల ముందు కుక్కట్పల్లిలో ఏముంది? ఆ యూనివర్సిటీ ఒకటి ఉండేది, అది తప్ప ఇంకేం లేవు. ఈరోజు కుక్కట్పల్లి ఎట్లా ఉంది? ఇసుక వేస్తే రాలేదు. రేట్లు ఎలా పెరిగిపోతున్నాయి? ఇప్పుడు హైటెక్ సిటీ దగ్గర అయిపోయింది ఫ్లైఓవర్ వేసింది. సో ప్రతి ఇయర్ ఈరోజు ఏదైతే మనకు దూరం అనిపిస్తుందో, ఈ ఓఆర్ఆర్ RRR కాన్సెప్ట్ వచ్చిన తర్వాత దూరం అనేది ట్రావెలింగ్ చాలా తగ్గిపోయింది. రోడ్డు ఫెసిలిటీ కానీ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బట్టి మీకు మినిమం ఒక 100 కిలోమీటర్లు వెళ్ళాలంటే ఇంతకుముందు 3-4 గంటలు పట్టేది. ఇప్పుడు అంత అవసరం లేదు, 1 అవర్లో కొట్టేవచ్చు. ఆ రోడ్స్ ఫెసిలిటీ అట్లా చేశారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్లా డెవలప్ చేశారు గవర్నమెంట్. సో బాంబేలో అయితే 3-4 అవర్స్ కమ్యూట్ చేస్తారు. 6 to 10 బయలుదేరుతారు, మళ్ళీ 6 to 10 ఇంటికి వస్తారు. సో నేను అనేది అంటే తక్కువ ఆదాయం ఉన్నవాళ్ళు చింతించక్కర్లేదు. వాళ్ళు ఎక్కడైనా ఇల్లులు కొనుక్కోవాలనుకున్నప్పుడు డెఫినెట్గా మనల్ని సంప్రదించవచ్చు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ ఫోన్ చేయొచ్చు. వాళ్ళు సరైన వేలో గైడ్ చేస్తాం. ఏ ఏరియాస్లో 10 నుండి 20 లక్షల వరకు ప్లాట్ రావచ్చు, ఏ టైప్ ఆఫ్ ప్లాట్ వస్తుంది, DTCP వస్తుందా, GP వస్తుందా, దీని మీద మనం వాళ్ళకి అవగాహన ఇస్తాము. వాళ్ళు మనం సంప్రదిస్తే మనం సరైన గైడెన్స్ ఇచ్చి వాళ్ళ కోరికలు నెరవేర్చడం, వాళ్ళని కూడా మనం ఒక ప్రాపర్టీ ఓనర్గా తీర్చిదిద్దచ్చు. సో దానివల్ల చింతించాల్సిన లోన్ ఫెసిలిటీ ఉంటే దే కెన్ గో ఫర్ లిటిల్ మోర్ అండ్ లిటిల్ బిగ్గర్ అండ్ లిటిల్ క్లోజర్ టు ద సిటీ. ఎక్కడైనా లొకేషన్ వైజ్ చూసుకుంటే RRRకి 3 కిలోమీటర్ అటు కానీ ఇటు కానీ ఎక్కడైనా పెట్టుకుంటే ఫ్యూచర్లో అది గోల్డ్ మైన్. ఈరోజు పట్టిందల్లే బంగారం అని మన భూమి మీద పెట్టిన అందరూ కూడా రిచ్ పీపుల్ అయిపోతున్నారు. రిచ్ ఈజ్ బికమింగ్ రిచర్, పూర్ ఈజ్ బికమింగ్ పూరర్. మధ్యలో ఉన్నాడు అట్లనే ఉంటున్నాడు, అటు వెళ్ళట్లేదు, ఇటు రావట్లేదు. సో ది బెస్ట్ ఐడియల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దాని నుండి పెద్ద ఆలోచన అవసరం లేదు. 15-20 లక్షల ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా దే కెన్ బై ఏ ప్లాట్, కన్స్ట్రక్ట్ ఏ హౌస్. ఆ తర్వాత ముందు ప్లాట్ కొనుక్కొని పెట్టుకుంటే తర్వాత ఇంకొంత రీటైన్ చేసుకున్న తర్వాత దెన్ దే కెన్ స్టార్ట్ కన్స్ట్రక్టింగ్. ఇంతకుముందు ఇల్లు ఎప్పుడు కట్టుకున్నారు? 50-60 సంవత్సరాల తర్వాత కట్టుకునేవాళ్ళం. మన ఫాదర్స్ కానీ మన గ్రాండ్ ఫాదర్ చూసుకుంటే రిటైర్ అయ్యే ముందు ఇల్లు కట్టుకుంటారు. అంతకుముందు ఇప్పుడు ఇల్లు కోసం ఆలోచించలేదు. ఇప్పుడు 25-30 సంవత్సరాలు మీ వయసు వాళ్ళు కూడా ఇల్లు కోసం ఆలోచిస్తారు. పెళ్లి కాలేదు, డబ్బులు వస్తున్నాయి, ఏం చేయాలో తెలియదు, రియల్ ఎస్టేట్లో పెట్టేస్తున్నారు. సో డెఫినెట్గా 15 లక్షలు, 10 లక్షలు అండ్ అబోవ్ కూడా ప్లాట్లు దొరుకుతున్నాయి. సైజు వేరీ అవుతుంది, డిస్టెన్స్ వేరీ అవుతుంది. అదర్వైజ్ మిగతా అన్నీ కూడా కామన్గా ఉంటాయి. సో ఎన్నో ఇన్ఫర్మేటివ్ విషయాలు షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి. థ్యాంక్ యూ అమ్మా. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ RTV బిజినెస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.